శేషగిరి గారు హైకోర్టు అడ్వకేట్ మరియు సోషల్ యాక్టివిటీస్ట్. శేషగిరి గారు నమస్తే. నమస్తే అండి. శేషగిరి గారు, ఏంటి ఈ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులో ఈ యొక్క సహజీవనానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు మ్యారేజ్ లాస్ అనేవి ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, అలానే ముస్లిం సపరేట్ ఉంది, క్రిస్టియన్స్ ఉంది, అలానే డివోర్స్ కానివ్వండి, వీటన్నిటికీ ప్రతి ఒక్క సపరేట్ చట్టం ఉంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 1840లో కలోనియల్ ఎరాలోనే స్టార్ట్ అయిందండి. అంటే మన భారతదేశంలో చట్టాలు వచ్చే ముందే ఫస్ట్ బ్రిటిషర్స్ ఏమనుకున్నారంటే ఒక యూనిఫామ్ కోడ్ తెస్తాం అనుకున్నారు కానివ్వండి. బట్ ఆ కోడ్ అనేది రిస్ట్రిక్ట్ చేసింది ఒకటి ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, ఇంకా వేరే ఒక చట్టం గురించి చేశారన్నట్టు, కాంట్రాక్ట్ యాక్ట్ గురించి. మిగతావన్నీ పర్వ్యూ ఆఫ్ ది రిలీజన్ ఏంటంటే ఇండివిజువల్ గానే పెట్టారు. ఇన్ని సంవత్సరాలు ఇది ఇలానే జరుగుతుంది. సబ్సిక్వెంట్ గా అంబేద్కర్ గారు కూడా అనుకున్నారు అన్నట్టు, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంటే బాగుంటుంది అని. కానీ అప్పుడు కూడా సర్టన్ ఫండమెంటల్ గ్రూప్స్ ఫ్రమ్ ఆల్ ది రిలీజియన్స్ అపోజ్ చేశారు అన్నట్టు. మాకు సపరేట్ గా మా రిలీజియస్ లాస్ ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూ కావాలని అనుకున్నారు. కాబట్టి అప్పుడు కాలేదు. ఇది ఆర్టికల్ 44 కింద ఏదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. దిస్ ఇస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ అంటారండి. కానీ దీనికి క్లియర్ గా లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది లేదు. ఈ మధ్యలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అని బాగా ప్రపోగేషన్ చేసినాడు. దీంట్లోనే మన 27th జనవరి రోజు ఇది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కోడ్. ఇంతకు ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంకేదైనా స్టేట్ లో ఉందా అంటే గోవాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందండి. మచ్ బిఫోర్ ది ఇండిపెండెన్స్. వాళ్ళకి అది పోర్చుగీస్ డొమైన్ కాబట్టి, వాళ్ళు పోర్చుగీస్ రూల్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ గోవాలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రైట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ దేర్ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఉందండి. ఇప్పుడు ఇది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుని వచ్చిందో ఈ పట్ల చట్టం, దీంట్లో ఎస్పెషల్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏం చేసిందంటే కొన్ని లాస్ ఎనాక్ట్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే నార్మల్ మ్యారేజెస్ ఎలా అవుతుందో అలాంటి పర్వ్యూ కిందనే దీన్ని కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ తీసుకురావాలనుకుని ఒక ప్రయత్నం అన్నట్టు. ఇది ఇనీషియల్ స్టేజెస్. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ లివింగ్ రిలేషన్షిప్ అనేది కంపల్సరీ. కానీ శేషగిరి గారు, ఆ ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే దీన్ని సహజీవనం ఎవరు చేస్తున్నారు ఏంటి అనే ఒక కట్టడి చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం అనుకోవచ్చా? అంటే ఏదైనా స్టేట్ అండి ఎప్పుడన్నా కానివ్వండి, సిటిజన్స్ కి వాళ్ళ ఒక కంట్రోల్ లో పెట్టుకోవాలని అనుకుంటుంది, ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ ది వాట్ యు కాల్డ్ ఒక స్టేట్ అనేది దీని కింద చూస్తుంది. అదొక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఏంటంటే ఇది ఇన్వేషన్ ఆఫ్ వాట్ యు కాల్డ్ ఇండివిజువల్ ప్రైవసీ అన్నట్టు. ఇది వైలేషన్ ఆఫ్ వాట్ యు కాల్ టు సమ్ ఎక్స్టెంట్ హ్యూమన్ రైట్స్ కూడా. కానీ అట్ ది సేమ్ టైం ఏమైతుందంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఎవరైతే చిల్డ్రన్ హు ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ దిస్ లివింగ్ రిలేషన్షిప్స్, డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, మెయింటెనెన్స్, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఈ రిలేషన్షిప్స్ కంటిన్యూ అవుతాయి. సబ్సిక్వెంట్ గా అలాంటి బెనిఫిట్స్ రావు. సో ఇట్ ఈస్ ఎ బెనిఫిషియల్ లెజిస్లేషన్ అండ్ ఉమెన్ సెంట్రిక్ అని అనిపిస్తుందండి నాకు ఇనిషియల్ గా చూస్తుంటే, వితౌట్ ఎనీ బయాస్ టువర్డ్స్ ఎనీ పొలిటికల్ పార్టీ. నేను ఇది క్లారిఫై చేస్తున్నాను.